ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. సో కొంతమంది చులకనగా చూస్తారండి మనుషుల్ని. సో వాళ్ళతో అవసరం ఉండి తప్పక అలాగే భరించాల్సి వస్తుంది. బట్ అలా ఎంతకాలం అని భరిస్తాం? నిజంగా మనల్ని చులకనగా చూసే వాళ్ళతో మనం ఎలా ఉండాలి, వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది ఉషాని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉషా. నమస్తే. సో ఉషా, చెప్పాను కదా ఇందాక, అవసరం ఉంటది, వాళ్ళని వదిలిపోలేరు, వాళ్ళతో అవసరం ఎక్కడైనా సరే, ఏదైనా ఒక వర్క్ చేసే ప్లేస్లో కానీ, లేదంటే జాయింట్ ఫ్యామిలీస్లో కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, ఇంకా అవసరం అని చెప్పి మరీ కొంతమంది చాలా దారుణంగా చులకన చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ నుంచి వీళ్ళు అవసరం ఉన్నప్పుడు బయట పడనీకి ఉండదు కాబట్టి, ఒకవేళ పడాలి అంటే ఎలా పడాలి, వాళ్ళతో ఎలా వీళ్ళు ఉండాలి? ఫస్ట్ మనం సందర్భాన్ని డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుందాం, తర్వాత ఏ సందర్భానికి ఎలా ఉండాలో చూద్దాం. ఒకటి వర్క్లో మోస్ట్లీ కొత్తగా వచ్చిన వాళ్ళని, కొత్తగా వింత పాతక రోత అన్నట్టు, కొత్తగా వచ్చిన వాళ్ళని పియర్ గ్రూప్లో యాక్సెప్ట్ చేయకుండా కొంచెం దూరం పెట్టడం. వాళ్ళు ఏదైనా కాఫీ తేలినప్పుడు అందరూ కావాలని నీకు తెలుస్తుంది, ఎవరికైనా చెప్పాలంటే కూడా ఏముంది అందులో అనుకుంటారు, కానీ మనకు తెలుసు. ఒక ఎమోషనల్ లాలో మనకి ఏమంటారంటే, ఏది చేశారు తప్పు కింద, ఏది చేశారు అనేది తప్పైతే ఏది చెయ్యకుండా వదిలేశారో కూడా ఒక్కొక్కసారి తప్పు అవుతుంది. కరెక్ట్, అవును. అండ్ చాలా హర్టింగ్ గా కూడా ఉంటుంది వర్క్ ప్లేస్ సినారియోస్ లో. కొత్త వాళ్ళని సరిగ్గా యాక్సెప్ట్ చేయకపోవడం. అండ్ పాత వాళ్ళు కూడా డెసిగ్నేషన్ పరంగా వాళ్ళు తక్కువలో ఉన్నా సరే, ఒక సీనియర్ పొజిషన్ కి ఒక యంగ్ అబ్బాయి వెళ్ళినా, ఓల్డ్ పీపుల్ ఉంటారు చూసావా, ఆల్రెడీ కంపెనీలో ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి పాతుకుపోయిన మనుషులకే ఎక్కువ పవర్ ఉంటది. అథారిటీ విత్ ద సీనియర్ పొజిషన్ వాళ్ళకి ఏముంది, ఇటు జాబ్ చిన్న తుమ్మిడి అనుకున్నా, కానీ అతనితో నువ్వు సరిగ్గా లేనప్పుడు నీకు రివర్స్ అయ్యి వస్తుంది. ఇవి కార్పొరేట్స్ లో మనం చాలా గమనిస్తాం. సో నేను ఎక్కడ ఎంప్లాయ్మెంట్ చేసింది తక్కువ గానీ, బట్ మన బిజినెస్ అంతా ఎంప్లాయీ కంపెనీ చూస్తూ ఉంటాం. తామరాకు మీద నీటి బొట్టు లాగా. సొల్యూషన్ ఏంటంటే, ఎస్పెషల్లీ వర్క్ ఎన్విరాన్మెంట్ లో ప్రాబ్లమ్స్ ఇలా చులకన చాలా సందర్భాల్లో చేస్తారు. తామరాకు మీద నీటి బొట్టు అనేది ఊరికే అనరు. అంటుకోదా అంటుకుంటుంది, ముట్టుకోదా ముట్టుకుంటది, బాధపడవా పడతాము. బట్ ఏది జరిగినా నువ్వు అక్కడే స్టిక్ బ్యాక్ అయ్యి, చాలా మంది ఏం చేస్తారంటే జాబ్ వదిలేసి పియర్ గ్రూప్ ని యాక్సెప్టెన్స్ కి, వాళ్ళతో అప్రిషియేట్ చేయడానికి, వాళ్ళు మనకి వాల్యూ ఎలా ఇస్తారు అనే దానికి ఎక్కువ ఫోకస్ చేస్తారు. దానివల్ల వర్క్ కొంచెం వెనకపడిపోయి, అండ్ వీళ్ళు స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి, వద్దన్నా కాదన్నా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద చాలా ఎక్కువ ఉంటుంది ఎమోషనల్గా. అది ఇంటికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే, వాటర్ ఆల్రెడీ పడిపోయింది మనకు, అంటే చులకన చేయడం, ఇబ్బంది పెట్టడం, తిట్టడం, మాట్లాడటం, ఇలా విసిరు కొట్టడం. అండ్ యుఎస్ లో నేను ఇది ఇంకా ఎక్కువ చూసాను అనమాట. వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు రేసిజం. నేను మా ఎక్స్ హస్బెండ్ ఊరికే పబ్కి వెళ్ళి కూర్చొని, మెక్సికన్ రెస్టారెంట్ నాకు ఇష్టం అంటే, నేను చాలా ఇండియన్ కి కొంచెం దగ్గరగా ఉంటుంది, అక్కడ ఎక్కువ తినేవాళ్ళం. మెక్సికన్ రెస్టారెంట్ అంటేనే ఇట్స్ మిక్స్డ్ కల్చర్ రెస్టారెంట్, నాట్ ప్రాపర్ అమెరికన్. ఏ చీజ్ కేక్ ఫ్యాక్టరీ కూడా కాదు అది, ప్రాపర్ అమెరికన్ రెస్టారెంట్ వెళ్ళింది. సో అక్కడ అమెరికన్స్ బిగ్ టేబుల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ పక్కన ట్రాష్ క్యాన్ ఉంది నా పక్కన. నేను చుడిదార్ వేసుకొని వెళ్ళా, బికాజ్ నేను ఇంకా వెస్టర్నైజ్ కాదు. వాళ్ళు తాగిన బాటిల్స్ అది నాకు తగులుతుంది, దెర్ ఈస్ 100% పాసిబిలిటీ తగులుతుంది. బియర్ బాటిల్స్ ఇక్కడ ఇలా ఇసిరేస్తారు తెలుసా, ఒక్కటి కాదు రెండు కాదు, ఆల్మోస్ట్ 10 బాటిల్స్, 9 to 10 బాటిల్స్ రకరకాల ఇక్కడున్న గ్రూప్ అంతా ఇసిరేసారు. మా ఎక్స్ హస్బెండ్ నేను లైక్ ఒకసారి 2 సార్లు అంటే సరే తెలియదు అక్కడ ట్రాష్ కని అనుకోవచ్చు, నేను వెళ్తుంటే కూర్చో అన్నాడు. రేసిజం అక్కడ బాగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో బాగా ఉండేది, యుఎస్ లో కూడా ఉంటుంది రేసిజం తెలుసా. అంతేందుకు నేను బిఎన్ఐ మెంబర్ గా జాయిన్ అయ్యాను. అక్కడ తెల్లవాళ్ళందరూ ఒక గ్రూపు, నేను ఇండియన్ అని చెప్పి $1000 కట్టినా వాళ్ళు అసలు నాకు కావాల్సిన టైంకి చెప్పలేదు. ఇంకా ఇండియన్ బిఎన్ఐ వాళ్ళు చాలా సపోర్ట్ స్ట్రక్చర్. ఈ రోజు నేను లేట్కి వెళ్ళిన పాపం మా టీం మెంబర్స్ అందరూ ఉషాను కొంచెం సపోర్ట్. అమెరికాలో అయితే మనం మళ్ళీ బ్లాక్స్ కి సపోర్ట్ ఉంటుంది, ఎందుకంటే అది ఉంది. ఇండియన్స్ కి టూ మచ్ ఆఫ్ రేసిజం ఉంది, లేదనుకుంటారు కానీ చాలా చూపించారు. అసలు నేను జాయిన్ అయ్యానని చెప్పలేదు, అసలు యాబ్సెంట్ ఆలే వేసేసి నన్ను తీసేసి ట్రై చేశారు, తీసేశారు కూడా. $1000 వేస్ట్ అయినాయి. సో వర్క్ ఎన్విరాన్మెంట్ లో కూడా, బిజినెస్ లో కూడా మనకి ఇలాగా అవమానాలు జరిగినప్పుడు, సో మళ్ళీ తామరాకు మీద నీటి బొట్టు. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ దట్ ఐ ఆల్వేస్ గివ్ మై సెల్ఫ్.
అక్కడి నుంచి వెళ్ళిపోను. తామరాకు ఇంత పెద్దగా ఉంటది కదా, వాటర్ ఇలా వెళ్తుంది ఇలా వెళ్తుంది ఇలా వెళ్తుంది ఇలా వెళ్తుంది. సో దాన్ని నేను బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తా. ఒక్కొక్కసారి వాళ్ళు ఇలా ఇలా తిప్పేసిన వాటర్ మాత్రం కింద పడకూడదు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వాటర్ కింద పడిపోయింది, నువ్వు పాండ్లోకి వెళ్ళిపోతావు, వ్యాపారం ఈ తామరాకు మీద అయిపోద్ది. సో తామరాకు మించి వెళ్ళకూడదు, వాటర్ డ్రాప్లెట్ దానికి అంటుకున్నట్టే ఉండాలి కానీ అంటుకోకూడదు. సో దిస్ ఇస్ వాట్ ఐ డూ when it comes to neglect everything. ఇదే బిఎన్ఐ గ్రూప్ లో నేను స్టార్టింగ్ లో చాలా చాలా ఉండేది, బట్ ఈవెన్చువల్ గా నేను ఉండే పద్ధతిని బట్టి దే స్టార్టెడ్ రెస్పెక్టింగ్. నేను బిజినెస్ ఇచ్చాను, ఐ ఆల్మోస్ట్ గివెన్ సమ్ 25-30 lakhs బిజినెస్ ఇచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఇచ్చేది కూడా ఉండాలి, మీద రెస్పెక్ట్ అనేది. అండ్ స్లోగా, అండ్ ఇట్ వాజ్ నాట్ ఈజీ. వాళ్ళని నన్ను కామెంట్ చేసే వాళ్ళు, అన్ని చేసే వాళ్ళు స్లోగా దే స్టార్టెడ్ గివింగ్ మీ బిజినెస్. అండ్ నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్. తామరాకు మీద నీటి బొట్టు 1 year ఉందా 2 years ఉందా అనేది చూసుకోవాలి. వర్షం పడొచ్చు, పక్కన చేప వచ్చి నీ మీద పడి ఆ వాటర్ బదులు కొత్త వాటర్ నిన్ను కూడా తీసుకెళ్ళిపోవచ్చు. దర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్. ఎన్ని చేపలు పడ్డా చేపతో మాత్రం వెళ్ళకూడదు, మనం తామరాకు మీదే ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఈజీ, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. అండ్ బట్ ఎస్, నీ కమిట్మెంట్, నీ డెడికేషన్ ఒకటే. నేను 9 years బ్యాక్ నా మీద ఇష్యూస్ జరిగానన్నా, ఏ ఇంట్లో నా పరువు పోయిందో, ఎక్కడైతే నేను లాస్ అయ్యానో, ఇదే మీడియాలో నన్ను ఇబ్బంది పెట్టారు, అదే మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. టుక్ మీ 9 years. ఏ ఇంట్లో నన్ను ఇబ్బంది పెట్టారో ఆ ఇంట్లోనే ఉంటున్నా. మనం తప్పు చేయనంత వరకు, మనం ఏ రకంగా ఎవరికి హాని చేయనంత వరకు, నువ్వు ఎక్కడ పరువు పోగొట్టుకున్నావు, ఎక్కడ నేను డిగ్రేడ్ చేశారో, ఎక్కడ ఇబ్బంది పెట్టారో అక్కడే తెచ్చుకోవాలి వెళ్ళి పరువు. ఈ కమిట్మెంట్ మనకుంటే మనం తీసుకునే యాక్షన్స్ మారితే రిజల్ట్ వస్తుంది. బట్ అలా ఉండడం చాలా కష్టం కదా ఉషా, అంటే అందరూ ఉండరు కదా, దానికి ఏం కావాలి? వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ అయితే ఆప్షన్ లేదు. రైట్, అవును. మనం మాట్లాడుకునేది వర్క్ సినారియోస్ లో ఆప్షన్ లేదు. ఎస్పెషల్లీ పర్సనల్ రిలేషన్స్, నాకు వచ్చే క్లయింట్స్ 80% హస్బెండ్ ఎయిదర్ వైఫ్ ని డిగ్రేడ్ చేస్తూ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్ సో కిల్లింగ్ రా. ఇంట్లోనే ఉంటారు, ఒక రూఫ్ కింద ఉంటారు, అసలు ఎంత దారుణంగా టార్చర్ పెడుతున్నారు పాపం. సో పర్సనల్ రిలేషన్షిప్ మీద ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేస్తాము. దానికి కూడా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ప్రతిసారి చెప్తాను, ఉషాని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఉషా.